చెప్పాలి ఈరోజు తెలుసుగా క్రోషెట్ వర్క్షాప్. ఈరోజు ఇక్కడ నుంచి బేసికల్లీ 20 గేమ్ చూపిస్తుంది. సో అట్లీస్ట్ నేను 4కి వెళ్ళాలంటే ఇక్కడ 3కైనా బయలుదేరాలి, లేదంటే ట్రాఫిక్లో ఇరుక్కొని లేట్ అవుతాయి. సో బేసికల్లీ ఇది ఎందుకు ఇంట్రోల్ అయ్యానంటే ఎవ్రీ వీకెండ్ చూస్తున్నా ఇంట్లోనే బోర్ కొడుతుంది. మా అయితే నేను 2 యాక్టివిటీస్ చేస్తున్నాను వీకెండ్. స్విమ్మింగ్ కానీ జిమ్ కానీ వెళ్తున్నాను, అంతకు మించి ఇంకేం చేయట్లేదు. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఫన్. ఉందనమాట కమ్యూనైజ్ వాట్సాప్ అని చెప్పేసి. సో ఇందులో బేసికలీ ఏమైనా ఈవెంట్స్ అయినా అనౌన్స్మెంట్స్ అయినా పోస్ట్ చేస్తారు. చాలా వర్క్షాప్స్ అవుతాయి, పాటరీ వర్క్షాప్ అని చెప్పేసి, ట్రెక్కింగ్ అని చెప్పేసి, ఇలాంటివి చాలా. సో చూసా ఈ వీకెండ్ ఏది ఉంటే అది బుక్ చేద్దాం అని చెప్పేసి ఇది ఉంటే ఇది బుక్ చేశాను. అంతేగాని ఐఎమ్ నాట్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రోషెటింగ్ టు బి ఆనెస్ట్. అసలు క్రోషెటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు ముందుగా. సో చూద్దాం ఎలా ఉండిపోతుందా. లెట్స్ గెట్ రెస్ట్. యాక్చువల్లీ అవుట్ఫిట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు కంటే కొనేటప్పుడు చాలా బాగుండేది. చూసారా, అప్పట్లో గడ్డ ఉండేది నాకు. ఇప్పుడు చూడండి, ట్రిమ్మింగ్ షాప్కి వెళ్ళకుండా నేనే ఎక్స్పెరిమెంట్ చేశా. చాలా బ్యాడ్గా ఫెయిల్ అయింది. ఆర్టికామ్ కెఫే ఇప్పుడే చాలాసేపు బయట మీద జర్నీ చేసి రీచ్ అయ్యాం. చూద్దాం పైన ఎలా ఉండిపోతున్నాం. క్రేజీ ఆర్టికామ్ కెఫే. నా వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మూడు వచ్చాయండి. ఈజీ మీకు వచ్చిందా? ఒక్కటే రాగాలి, 2 వస్తున్నాయి. 10 days ప్రాక్టీస్ చాలా కష్టం. ఇది ఉందా నా ఎక్కి చాలా కష్టం అంటే ఓకే. ఇప్పుడే వర్క్షాప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీట్ ఫ్రెండ్ పేరు చెప్పు. రవి. సర్లే ఆర్డర్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఈ చార్కోల్ ప్యాంట్స్.